Hello friends and well wishes of RK's Epic System of English. Once again welcome to our RK's YouTube channel. Today we are going to sing 77th episode and date 22nd August. Okay, nice. Very happy to see our today's newspaper. See, we will learn some vocabulary words and language tips from this video. Okay, fine. The first one. First batch of elephants begins journey to Mysore to take part in Dasara festivities. First batch of elephants begins journey to Mysore. అంటే ఈ దసరా ఉత్సవాల్లో అక్టోబర్లో జరిగే ఈ దసరా ఉత్సవాల్లో మైసూర్లో ఎలిఫెంట్స్ చాలా భారీ ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఈ పార్టిసిపేట్ అనే వర్డ్కి మరొక అర్థమే టేక్ పార్ట్ ఇన్ అని వాడతారు ఇక్కడ. టేక్ పార్ట్. సో దీని అర్థం చెప్పుకోవాలి మనం. ఎలిఫెంట్స్ విల్ టేక్ పార్ట్ ఇన్ దసరా ఫెస్టివిటీస్ అంటే ఆ ఉత్సవాల్లో ఈ ఎలిఫెంట్స్ బాగా పాల్గొంటాయి. ఇక్కడ టేక్ పార్ట్ అనేది మనం కూడా యూజ్ చేస్తే చాలా చక్కగా బాగుంటుంది అంతా కూడా. టేక్ పార్ట్ మీన్స్ పార్టిసిపేట్. సో టు టేక్ పార్ట్ ఇన్ ఏ డిస్కషన్ ఆర్ ఇన్ డెమోన్స్ట్రేషన్, ఫైట్, సెలబ్రేషన్, ఇలా రకరకాల వర్డ్స్ ఏదైనా మనం వాడచ్చు అనమాట. ఇక్కడ ఎలా చెప్పొచ్చు? సో I took part in the discussion yesterday. So many people have taken part in the demonstration. ఇట్లా అంతా కూడా. సో టేక్ పార్ట్, టుక్ పార్ట్, టేకెన్ పార్ట్. టేక్, టుక్, టేకెన్. How many countries took part in the last Olympic Games? ఆ గేమ్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? దెన్ దే టుక్ లిటిల్ పార్ట్ ఇన్ ద డిస్కషన్లో కొంచెం పార్టిసిపేట్ చేశారు కొద్దిసేపే. దే టుక్ లిటిల్ పార్ట్ ఇన్ ద డిస్కషన్. దే టుక్ ఏ లిటిల్ పార్ట్ అంటే కనుక ఇంకొంచెం అనొచ్చు, లిటిల్ పార్ట్ అంటే దాదాపుగా లేదనొచ్చు అనమాట. దాదాపుగా వాళ్ళు పెద్దగా ఏమీ పార్టిసిపేట్ చేయలేదు, పెద్దగా ఎక్కువ పార్టిసిపేషన్ ఏం లేదన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందుకు ఓవరాల్గా టేక్ పార్ట్ అంటే ఏంటి? పార్టిసిపేట్. ఓకే, పార్టిసిపేట్. కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అలర్ట్ అగేన్స్ట్ ఎంపాక్స్. ఇక్కడ ఇందులో మనం హెడ్లైన్ ప్లస్ ఆ కంటెంట్ చదువుతున్నాం. మీకు అనుకున్నాం కదా, అప్పుడప్పుడు కొన్ని కంటెంట్ కూడా చదివితే కొంత కంటెంట్ కూడా లాంగ్వేజ్ దగ్గర అవుతాం. కేవలం హెడ్లైన్ చూస్తే అది డ్రైగా ఉంటుంది. సో లోపల కంటెంట్ కూడా చదివితే ఓహో ఇదా విషయం, ప్లస్ మనకు జనరల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓహో సొసైటీలో జరుగుతున్న విషయాలు ఇవా అన్నట్టు తెలుస్తుంది. కేవలం హెడ్లైన్ మీనింగ్ అంటే కానీ తెలియకపోవచ్చు. ప్లస్ ఈ కంటెంట్ నుంచి కూడా కొంత రైటింగ్ స్టైల్ మనం నేర్చుకోవచ్చు అనమాట. క్లియర్ ఫ్రెండ్స్? సి, కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అలర్ట్ అగెయిన్స్ట్ ఎంపాక్స్. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. అంటే ఈ పర్టికులర్ వైరస్ గురించి కాస్త అలర్ట్ చేస్తుంది కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా. ద కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ అన్ అలర్ట్ అగెయిన్స్ట్ ఎంపాక్స్ known earlier as monkeypox, with the World Health Organization last week declaring that the outbreak in many African nations now has to be considered a public health emergency of international concern. అంటే అంతర్జాతీయ ఆందోళన కింద భావిస్తూ దీని పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది అనమాట ఇక్కడంతా కూడా. ఓకే, ఇక్కడ అవుట్ బ్రేక్ అంటే కనుక అది ఒక డిసీజ్ అంతటా వ్యాపించేటువంటి అనమాట. ఇక్కడ ఈ అవుట్ బ్రేక్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్రికన్ నేషన్స్లో చాలా చోట్ల ఉంది. కాస్త పబ్లిక్ అందరూ కూడా అవేర్గా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అనమాట. ద హెల్త్ డిపార్ట్మెంట్ సెడ్ ఆన్ వెన్స్డే దట్ ద స్టేట్ హ్యాడ్ ఫార్ములేటెడ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. ఇది అప్పుడప్పుడు మనకి ఇట్లాగా షార్ట్ ఫామ్ వాడతారు, చాలా ఎక్కువగా వాడుతుంటారు అనమాట. ఎస్ఓపి అంటే ఏంటిది? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. అంటే ఇలా ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాలి, ఇలాంటి నియమాలు తీసుకోవాలి, ఇలా ఉంటే ఇలా తీసుకోవాలి అని కొన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలాగా వీళ్ళు ఏమన్నారు, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ దాన్ని ఫార్ములేట్ చేసి ఉంచామని చెప్పుకుంటూ వస్తాం అనమాట ఇక్కడ. యాజ్ డైరెక్టెడ్ బై ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద సెంటర్ సర్వేలెన్స్ టీమ్స్. అంటే సర్వేలెన్స్ టీమ్స్ అంటే కనుక ఇప్పుడు కేంద్ర నిఘా సంఘాలని చెప్పుకోవచ్చు. కేంద్రం ఏదైతే సంథింగ్ వాటిని గమనిస్తుంటుందో నిఘా సర్వేలెన్స్ టీమ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అంటే అక్కడ మోహరించారు, దాన్ని జాగ్రత్తగా వాళ్ళు అక్కడ ఉన్నారన్నట్టు అంతా కూడా. మనం చాలాసార్లు ఈ పదం వాడతారు డిప్లాయిడ్. ఐ మీన్ ఎలాగా
ఆర్మీ పర్సనల్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్, పోలీస్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అంటే అక్కడ వాళ్ళు నియమితులయ్యారు, అక్కడ వెళ్ళి అక్కడ మోహరించారు, అక్కడ రెడీగా ఉన్నారు అన్నట్టు అంతా కూడా క్లియర్. సో యాజ్ డైరెక్టెడ్ బై ద గైడ్ లైన్స్ issued by the Central Surveillance teams have been deployed in all airports in the state, and the returning from countries where mpox has been reported should report to the health authorities. అంటే ఎవరికైతే ఇది వస్తుందో హెల్త్ ఈ ఎంపాక్స్ వచ్చిందో వాళ్ళు కొంచెం అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేయాలని అందరినీ కూడా అక్కడ కావాల్సిన బలగాలని మోహరించి రెడీగా ఉంచారు అని చెప్తున్నారు అంతా కూడా అక్కడ. ఓకే, if they develop any symptoms, a statement issued by the health department said. Mpox came into limelight. ఈ పదం చూడండి, ఇది మనం నేర్చుకోవాలి. limelight. Mpox came into limelight in 2022. So coming to limelight అంటే వెలుగులోకి రావడం. అంటే ఈ ఎంపాక్స్ ని మొదటిగా 2022లో వెలుగులోకి వచ్చింది. ఇలాగా లైమ్ లైట్ అంటే కనుక వెలుగులోకి రావడం, పబ్లిక్లో అందరికీ తెలియడం, ఇట్లా అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ వన్ పర్టికులర్ న్యూస్. ఈ వార్తతో అతను పెద్ద వెలుగులోకి వచ్చాడు. దిస్ పర్టికులర్ న్యూస్ బ్రాట్ హిమ్ ఇన్ టు లైమ్ లైట్. దిస్ న్యూస్ బ్రాట్ హిమ్ ఇన్ టు లైమ్ లైట్. ఇలా లైమ్ లైట్ అంటే కనుక అందరికీ తెలిసే విధంగా వెలుగులోకి రావడము అని చెప్పడం అన్నమాట. ఆ వర్డ్ ఎక్కువగా వాడతారు, లైమ్ లైట్. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, లైమ్ లైట్. The disease caused by a virus of the same family as smallpox is transmitted through close skin to skin contact. ఇది ఒకే ఫ్యామిలీలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటే మాత్రమే వస్తుంది, ఆర్ సెక్సువల్ కాంటాక్ట్ అండ్ త్రూ వెరీ క్లోజ్ ఇంటరాక్షన్ విత్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్. అది ఊరికల్లా వైరస్లా స్ప్రెడ్ అవ్వదు, అలా బాడీ కాంటాక్ట్ ఉంటే వస్తుంది, కంగారు పడకుండా అన్నట్టుగా కొంత చెప్పించారు అనమాట. ఓకే, అంటే ఎందుకు ఈ వార్త చదువుతున్నామంటే మీరు కూడా పేపర్ తిప్పేటప్పుడు కొన్ని అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగినర్స్ ఆఫ్ ఇంగ్లీష్, చాలా తేలిగ్గా ఇంగ్లీష్ పేపర్ కూడా చదవచ్చు అనే ధైర్యం కోసమే చదువుతున్నాను అనమాట. క్లియర్? ఫైన్. నెక్స్ట్ వన్, సిస్టమేటిక్ చేంజెస్ నీడెడ్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సిస్టమేటిక్ చేంజెస్ నీడెడ్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇది ఇంకొక వార్త అనమాట. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందన్నమాట. రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఏమంటున్నారు, ద రిలీజ్ ఆఫ్ కే హేమా కమిటీ రిపోర్ట్ ఆన్ ఇష్యూస్ ఇన్ ద మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ కిండిల్డ్ డిబేట్స్ ఆన్ వాట్ ద కేరళ గవర్నమెంట్స్ రెస్పాన్స్ షుడ్ బి. అసలు కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు దీనిపైన వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అని ఆ రిపోర్ట్ కొంచెం చర్చకు దారితీసింది, చర్చకు నిప్పు రగిల్చింది అని చెప్పడం అంతా కూడా. అంటే ఇక్కడ ఎలాగంటే కిండిల్ అంటే కనుక రగిలించు, కిండిల్ KNDL అన్నాం కదా, కిండిల్ అంటే రగిలించు. ఎలా చెప్పచ్చు? సి, ఇట్ వాస్ అ టీచర్ హూ కిండిల్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఆవిడకి మ్యూజిక్లో కాస్త ఇంట్రెస్ట్ పురిగొల్పడానికి, రగల్చడానికి వాళ్ళ టీచరే కారణం. అంటే ఇది పాజిటివ్గా చెప్పారనమాట ఇక్కడ. ఇట్ వాస్ హర్ టీచర్ హూ కిండిల్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. మ్యూజిక్లో ఆవిడకి కాస్త ఉత్సాహం రావడానికి, ఆసక్తి పెరగడానికి ఆ టీచర్ గారు కారణం. ఇదే నెగిటివ్గా చూడాలంటే సస్పిషన్ కిండిల్డ్ విత్ ఇన్ హర్ అంటే ఆవిడలో కాస్త అనుమానం రేకెత్తింది, అనుమానం రగిల్చింది. సస్పిషన్ కిండిల్డ్ విత్ ఇన్ హర్. ఇక్కడ ఏమది, ఒక ఒక కే హేమా కమిటీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దట్ రిపోర్ట్ హ్యాస్ కిండిల్డ్ డిబేట్స్ అంటే అనేక రకాల వాదనలకు అది తెరదీసింది అనమాట ఇక్కడ. అలాగే కిండిల్ అనే పదం ఎక్కువగా వాడతారు. కిండిల్ రగల్చు, లేదంటే దేనన్నా ఒక సమస్యను రగుల్చు, ఇట్లంతా కూడా. క్లియర్? ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ద హిందూ ఆన్ వెన్స్డే, film editor and women in cinema collective WCC member బీనా పాల్, ఈవిడ ఉన్నారు కదా, ఈవిడ బీనా పాల్, ఈవిడ ఒక హిందూకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఆవిడ చెప్తున్నారు, సేస్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ బ్రింగింగ్ ఇన్ సిస్టమేటిక్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ టు ఎన్ష్యూర్ అంటే కనుక మేక్ షూర్, ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అని చెప్తుంది మహిళలకు అందరూ కూడా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మహిళలకు భద్రత పోతుంది, వాళ్ళు లేనిపోని హెరాస్మెంట్స్ గురవుతున్నారు అని కొంతమంది ప్రూఫ్తో సహా అక్కడ పెట్టారనమాట ఇక్కడ. దాంతో ఈ కమిటీ చెప్తుంది సిస్టమేటిక్గా చేంజెస్ తీసుకురావాలి ఇండస్ట్రీలో, లేకపోతే అన్ని ప్రొఫెషన్స్ లాగా ఈ ప్రొఫెషన్స్కి ఉండేటువంటి రెస్పెక్ట్ ఉండదు అని చెప్పడం. అంటే సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మిగతా ప్రొఫెషన్లో ఉండేటువంటి గౌరవం ఉండకపోవచ్చు అని చెప్పడం. అంటే ఇండస్ట్రీ అంటే కేవలం డోంట్ థింక్ అబౌట్ ఫిల్మ్ హీరోస్ అండ్ హీరోయిన్స్,
there are many other workers, okay, who take part in film industry. బోల్డ్ మంది ఉంటారు. అక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, so to ensure that women can work with full confidence that they are respected as professionals, వాళ్ళకి ప్రొఫెషనల్స్గా ట్రీట్ చేసే విధంగా ఫుల్ కాన్ఫిడెన్స్కి వచ్చే విధంగా ఉండాలంటే చాలా మార్పులు తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. A lot of people have gone and deposed before the committee after they were promised. అంటే బోల్డ్ మంది ముందుకు వచ్చి చెప్పారనమాట వాళ్ళు ఎలా కష్టాలు పడ్డారు. డిపోజ్డ్ అంటే కనుక వాళ్ళ గోడు వినిపించుకోవడం ఇక్కడ ఈ సెన్స్లో అనమాట ఇక్కడ. ఓకే, కాకపోతే ఈ విషయాలు ఎవరికి బయట పెట్టకుండా వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉంచుతామని చెప్తున్నారు అనమాట. ఓకే, దే వర్ ప్రామిస్డ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇలాగ ఇవన్నీ వస్తున్నాయి. దీని గురించి ఒక చిన్న కంక్లూడింగ్ థింగ్ కూడా చదువుతాం ఇక్కడ. నువ్వు ఏమంటున్నారు, నౌ విత్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ రావడంతో వీ డోంట్ వాంట్ ఇట్ టు బి సీన్ యాజ్ ఏ బ్యాడ్ ఇండస్ట్రీ. చూడండి ఎంత బాగుంది అక్కడ, విత్ దిస్ రిపోర్ట్ వీ డోంట్ వాంట్ ఇట్ టు బీ సీన్ యాజ్ బ్యాడ్ ఇండస్ట్రీ. అంటే మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది పెద్ద చెత్త ఇండస్ట్రీ, ఇది ఒక చెడిపోయిన ఇండస్ట్రీని చూడాల్సిన అవసరం లేదు, అలా చూడకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం, అలా కాదు. ఇన్ విచ్ fewer women come into work, so we need to have steps to build up trust. మేము ఇంకా చాలా రకరకాల స్టెప్స్ తీసుకోవాలి, వీళ్ళందరిలో కూడా ఆత్మవిశ్వాసం నమ్మకం కలిగించేలాగా మేము వర్క్ చేయాలి అనుకుంటూ ఈవిడ మేడం ఒక రిపోర్ట్ చెప్తున్నారంట. అందువల్ల సిస్టమేటిక్ చేంజెస్ నీడ్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్కోర్స్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్లో కావాలి, కాకపోతే వీళ్ళు కొంచెం ముందుకు వచ్చి యాక్టివ్గా రెస్పాండ్ అవుతూ తగిన చర్యలు తీసుకుంటారనమాట. క్లియర్? ఇంతకీ ఇక్కడ మీకు రెండు విషయాలు, ఒకటి కిండిల్ అనే పదం బాగా ఉంటుందో తెలియాల్సి ఉంటుంది. కిండిల్ ఓకే, ఇట్స్ ఫైన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు కేరళలో జరిగింది కదా, ఇక దీనికి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మరి కౌంటర్గా మాట్లాడతారు కదా, అలా ఇంకో రిపోర్ట్ ఇది. కాంగ్రెస్ వాన్స్ గవర్నమెంట్ ఆఫ్ స్ట్రీట్ యాజిటేషన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు యాక్ట్ ఆన్ ఫైండింగ్స్ ఆఫ్ హేమా కమిటీ రిపోర్ట్. ఇందాక చెప్పాము, హేమా కమిటీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన అంటారు. ఆ కమిటీ పైన మీరు రెస్పాండ్ అయ్యేదని చర్యలు తీసుకోకపోతే కనుక మేము వీధిలోకి వచ్చి ధర్నా చేస్తాము, వీధిలోకి వచ్చి యాజిటేషన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అందుకని కాంగ్రెస్ వాన్స్ గవర్నమెంట్ ఆఫ్ స్ట్రీట్ యాజిటేషన్, అంటే స్ట్రీట్ అంటే తెలుసు కదా, రోడ్డు ఇవన్నీ కూడా, యాజిటేషన్ అంటే ధర్నా. ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు యాక్ట్ ఆన్ ఫైండింగ్స్ ఆఫ్ హేమా కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మీద వెళ్ళకపోతే మేము ముందుకు వచ్చి గొడవ చేస్తాం అబ్బా అని చెప్పి వీళ్ళు చిన్న వార్నింగ్ ఇస్తారు అంతా కూడా. ఇది మీరు ఫర్దర్గా చదవండి, సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఈజీగా చదవచ్చు అనే విషయం మనం తెలుసుకుందాం. సో ద కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వెన్స్డే వార్న్డ్ ద కేరళ గవర్నమెంట్ ఆఫ్ అగ్రెసివ్ స్ట్రీట్ యాజిటేషన్స్ ఇఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ టు కలర్స్లీ డిస్రిగార్డ్, అంటే దాన్ని డిస్రిగార్డ్ పట్టించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కనుక మేము ముందుకు వచ్చి పోరాడతాం అని వాళ్ళు చెప్తున్నారంతా కూడా. క్లియర్? ఫైన్. నెక్స్ట్, త్రిపుర ఫ్లడ్స్ డిటోరియేట్, అలాగే 8 people ఫౌండ్ డెడ్. త్రిపుర ఫ్లడ్స్ డిటోరియేట్ అంటే కనుక రోజు రోజుకి కూడా అక్కడ వాతావరణం భయంకరంగా తయారవుతూ చేయి దాటిపోవడం అన్నమాట అంతా కూడాను. ఓకే, భయంకరంగా తయారవుతూ చేయి దాటుపోతుంటే కనుక ఇది వాడతారు. ఓకే, అక్కడ డిటోరియేట్ 8 people ఫౌండ్ డెడ్ అంటే 8 మంది చనిపోయారు అంటే వాళ్ళ శవాలు కనబడ్డాయని చెప్పడం అంతా కూడా. ఇక్కడ డిటోరియేట్ అంటే టు బికమ్ వర్స్, అధ్వానంగా తయారవడం. మనకు బ్యాడ్, వర్స్ట్ కదా, బ్యాడ్ ఇంకా భయంకరంగా అయితే వర్స్, అది ఇంకా అధ్వానంగా తయారవుతుంది. త్రిపుర ఫ్లడ్స్ అనేవి చాలా భయంకరంగా తయారవుతున్నాయని చెప్పడం. అందులో 8 మంది చనిపోయారు అంతా కూడా. ఫౌండ్ డెడ్ అంటే చనిపోయి అక్కడ శవాలు కనబడుతున్నాయి అక్కడ. సో విత్ ఫ్లడ్ సిచ్యుయేషన్ ఇన్ త్రిపుర డిటోరియేటింగ్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ హాలిడే, ఒక హాలిడే ఇచ్చారు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ అఫీషియల్స్ ద డెత్ టాల్ హ్యాస్ రైజన్. డెత్ టాల్ అంటే మృతుల సంఖ్య, ఆ మృతుల సంఖ్యని టాల్ అంటారు, డెత్ టాల్ రైజన్ టు 8 డ్యూ టు ఇన్సిసెంట్ రెయిన్. లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఇన్సిసెన్స్ అంటే కనుక ఎడతెరపి లేని వర్షాలు, ఇన్సిసెంట్ ఆగకుండా, ఇన్సిసెంట్ రైన్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే అది పడిపోవడాలంతా కూడా, అంటే ఏదైనా కొండలు కానీ, లాస్ట్ టైం వేనాడులో జరిగింది కదా, వేవాడ సంథింగ్ అక్కడ కేరళలో, అలాగే ఇక్కడ ఈ వర్షాల వల్ల ఏదన్నా పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ పడిపోతుంటుందని ల్యాండ్ స్లైడ్స్ అంటారు అనమాట. ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి అని అక్కడ అని చెప్తున్నారు అనమాట అక్కడ. క్లియర్? ఫైన్. నెక్స్ట్, హర్ హెల్త్ డిటోరియేటెడ్ ర్యాపిడ్లీ.
హర్ హెల్త్ డిటరియేటెడ్ ర్యాపిడ్లీ, అంటే ఆవిడ ఆరోగ్యం చాలా భయంకరంగా క్షీణిస్తుంది. అండ్ షీ డైడ్ షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్, అది క్షీణించిన తర్వాత ఆవిడ చనిపోయారు, కొద్దిసేపు చనిపోయారు. దే హ్యాడ్ టు కోప్ విత్ డిటరియేటింగ్ వెదర్ కండిషన్స్, వాళ్ళు ఈ వెదర్ కండిషన్స్ అన్నింటినీ కూడా తట్టుకొని కొంచెం నిలబడుతూ వెళ్లాల్సి వస్తుంది అంతా కూడా. దే హ్యాడ్ టు కోప్ విత్ అంటే భరించడం, కోప్ విత్ డిటరియేటింగ్ వెదర్ కండిషన్స్ అంటే భయంకరమైనటువంటి అధ్వానమైన వాతావరణ పరిస్థితులకి తట్టుకొని నిలబడి వాళ్ళు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. డిటరియేటింగ్ ఇంటూ సంథింగ్, ద డిస్కషన్ క్విక్లీ డిటరియేటెడ్ ఇంటూ అండ్ యాంగ్రీ ఆర్గ్యుమెంట్, అంటే వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు, అది కొంచెం వికటించి ఒక ఆర్గ్యుమెంట్ కింద, కోపోద్రిక్తున్న ఆర్గ్యుమెంట్కి దారితీసింది. ఇట్లా డెంటిస్ట్ అబ్డక్షన్ బై పోలీస్, సుప్రీంకోర్టు ఆస్క్ సిబిఐ టు కండక్ట్ ప్రోబ్. ఓకే, ఏమన్నారు ఇక్కడ? డెంటిస్ట్ అబ్డక్షన్, అబ్డక్ట్ అంటే ఎత్తుకుపోవడం, అబ్డక్ట్ అంటే కనుక అపహరించడం, కిడ్నాప్ చేయడం అని వస్తుంది కూడా. ఓకే, అబ్డక్ట్ అంటే కనుక ఇక్కడ అబ్డక్ట్ అంటే టు టేక్ సంబడి అవే ఇల్లీగల్లీ, ఎస్పెషల్లీ యూజింగ్ ఫోర్స్, బలవంతాన్ని పట్టుకుపోవడం. సినానిమ్ కిడ్నాప్ అవుతుంది. ఇప్పుడు రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోయారంటారు కదా, అక్కడ ఈ పదం వాడాలి. రావణ కిడ్నాప్డ్ సీత అనేది కొంచెం కిడ్నాప్ మోడర్న్ వర్డ్, అది బాగోదు, అక్కడ అబ్డక్ట్ వాడాల్సి ఉంటుంది, ఎత్తుకుపోవడం. రావణ అబ్డక్టెడ్ సీత అని, అక్కడ అబ్డక్ట్ అంటే ఎత్తుకుపోవడం. టు టేక్ సంబడి అవే ఇల్లీగల్లీ ఎస్పెషల్లీ యూజింగ్ ఫోర్స్. ఇక్కడ ఒక డెంటిస్ట్ని పోలీసులు ఎత్తుకుపోయారంట విచిత్రంగా. చూద్దాం. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద సిబిఐ టు కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ టు ప్రోబ్ ద alleged abduction of a dentist by Chandigarh police personnel to prevent him from appearing in a court. ఆయనకు కోర్టుకు వస్తుంటే కోర్టు రాకుండా ఆయన అడ్డగించి ఆయన ఎత్తుకుపోయారంట అంతా కూడా. ఓకే, మళ్ళీ చెప్తాను. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద సిబిఐ టు కండక్ట్, సుప్రీంకోర్టు సిబిఐని ఆర్డర్ చేస్తున్నమాట. బాబా ఆ కేసు ఏంటి కొంచెం చూడు, చండీగఢ్ పోలీస్ ఈ డెంటిస్ట్ సాక్షి ఇవ్వడానికి వస్తే ఎత్తుకుపోయారంట అని చెప్పారనమాట. ఇక్కడ ఒక చిన్న గ్రామటికల్ పాయింట్ మనం చెప్పుకోవాలి. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఒక వ్యక్తిని ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం అని వస్తే కనుక మనకు ఈ స్ట్రక్చర్ వాడాలని చెప్పుకున్నాం. ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇక్కడ వాడిన వర్డ్ ఏంటి? ప్రివెంట్. సో ప్రివెంట్, ఈ మధ్యలో ఆబ్జెక్ట్ వాడారు, ప్లస్ ఇన్ఫార్మ్. అంటే ఈ స్ట్రక్చర్తో మనం ఒక వీడియో చేసాం లాస్ట్ టైం, గుర్తుంటుంది మీకు. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, మీకు కామెంట్ బాక్స్ కూడా పెడతాను, అది ఒకసారి చూసుకోండి ఒకసారి ఎలాగా. సో ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ అపీరింగ్ అంటే అక్కడ సాక్ష్యానికి రాకుండా ఆపేశారు. ఇప్పుడు వర్షం పడుతుంది బయట. ద రెయిన్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గోయింగ్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళకుండా నన్ను ఆపేస్తుంది. ద సడన్ రెయిన్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గోయింగ్ అవుట్ సైడ్. ఓకే, షీ ప్రివెంట్స్ హర్ చిల్డ్రన్ ఫ్రమ్ యూజింగ్ మొబైల్ ఆడకుండా అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ఆపడం అంటే కనుక ఆ ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనే స్ట్రక్చర్ రావాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, హీ హ్యాడ్ అటెంప్టెడ్ టు అబ్డక్ట్ ద 2 children, ఆ ఇద్దరి పిల్లల్ని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఎత్తుకోవడం కాదు, ఎత్తుకుపోయే ప్రయత్నం. హీ హ్యాడ్ అటెంప్టెడ్ టు అబ్డక్ట్ ద 2 children. బంగ్లాదేశ్ సెట్ టు క్యాన్సిల్ హసీనా ఎరా ఎంపీస్ పాస్పోర్ట్స్. సో బంగ్లాదేశ్ సెట్ టు క్యాన్సిల్ హసీనా ఎరా ఎంపీస్ పాస్పోర్ట్స్. ఎందుకంటే బంగ్లాదేశ్లో అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, పిఎం హసీనా గారు, ఆవిడ ఆల్రెడీ వేరే దేశం పారిపోయారు. ఇప్పుడు ఆవిడ సెకండ్లో ఎరా అంటే కనుక ఇలా చెప్పుకోవచ్చు, ఒక శకం. ఇక్కడ ఎరా అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక చరిత్రలో ఒక పర్టికులర్ ఒక కాల పరిమితి బాగా పాపులర్గా ఉందనుకోండి. ఇప్పుడు హసీనా గారు పిఎంగా కొన్నాళ్ళు చేస్తారు, కొన్ని సంవత్సరాలు. ఆ మొత్తాన్ని కూడా హసీనా ఎరా అని పేరెట్టేసుకోవచ్చు. అంటే ఆవిడ శకం అనమాట. ఇక్కడ ఆవిడ వర్క్ చేసిన, ఆవిడున్న ఆ టైంలో ఉన్న ఎంపీస్ యొక్క పాస్పోర్ట్స్ అన్నీ కూడా రద్దు చేస్తున్నారు, వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఎటు పడితే పారిపోకుండా కొంచెం పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేసి అలా ఉంచుతున్నారు వాళ్ళని అక్కడ. ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇంటరిమ్ అంటే మధ్యంతర ప్రభుత్వం. అంటే ఆవిడ ఎగిరిపోవడంతో, ఆవిడ పంపించడంతో మధ్యంతరంగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ గవర్నమెంట్ నడపాల్సి ఉంటుంది. ఎన్నికలు తర్వాత పెడతారు సానుకూలంగా. ఇక్కడ ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ హ్యాస్ డిసైడెడ్ టు రివోక్ ఆల్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్. రివోక్ అంటే రద్దు చేయడం. ఓకే, అన్ని రకాల పాస్పోర్ట్స్ని ఇష్యూ టు ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంటరీ హూ సర్వ్డ్ డ్యూరింగ్ షేక్ హసీనా గవర్నమెంట్. ఆవిడ ప్రభుత్వంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరి
పాస్పోర్ట్స్ను రద్దు చేశారు. రివోక్ అంటే రద్దు చేయడం. క్లియర్. ఇంటరిమ్ అంటే మధ్యంతర. ఎరా అంటే కనుక శకం. ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూజువల్ ఇన్ హిస్టరీ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీరియడ్స్ బికాస్ ఆఫ్ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈవెంట్స్. అంటే కొన్ని ఈవెంట్స్ వల్ల, కొన్ని సందర్భాల వల్ల గతంతో పోలిస్తే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక హసీనా గారి ఎరా అలాగా, దానికి ఒక స్టాంప్ అనమాట. ఇంటర్ స్టాంప్ అది విక్టోరియన్ ఎరా, మోడర్న్ ఎరా, పోస్ట్ వార్ ఎరా అలాగా. వెన్ షీ లెఫ్ట్ ద ఫార్మ్ ఇట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఆవిడ వెళ్ళిపోవడంతో కంపెనీ నుంచి అక్కడితో ఒక శకం ముగిసిపోయింది. అంటే ఆవిడ ఉన్నటువంటి విషయాలు, సంగతులు లేవు, మారిపోయినాయి మొత్తం అంతా కూడా. థింగ్స్ వర్ డిఫరెంట్ ఆఫ్టర్ దాట్. ఆ తర్వాత ఇంకోలా ఉందన్నట్టు. అంటే ఆవిడంతవరకు ఒకటి, ఆవిడ తర్వాత ఒకటి, అంటే టోటల్గా మారిపోవడం అన్నట్టు అంతా కూడా అన్నట్లుగా. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్లో మీకు ఎప్పుడు కూడా ఒక అతన్ని చెప్తారు ప్రత్యేకంగా, ఎన్నికల్లో టీఎన్ శేషన్ చెప్తారన్నమాట. టీఎన్ శేషన్ ఎరా అంటారు ఇక్కడ. అంటే చాలామంది ఈసీలు వెళ్ళిపోయారు, కానీ అతను మాత్రం ఒక స్టాంప్ వేశారనమాట. దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ టీఎన్ శేషన్ అన్నట్టు. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టినా వెంటనే వాళ్ళకి కేసు పెట్టడం, వాళ్ళని లోపల వేయడం, ఎన్నికల నియమాలని ఉండదన్నట్టుగా అది ప్రవర్తించేలా చేయడం, చాలా సక్సెస్ సాధించారు అతను. అందుకని టీఎన్ శేషన్ ఎరా యాజ్ అన్ ఎలక్షన్ కమిషన్ అని చెప్తారు అంతా కూడా అన్నట్లుగా. దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. అంటే శాంతి మరియు అభివృద్ధికి ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పడం. స్టార్ట్ అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం, నాంది. న్యూ ఎరా కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఏ శకం అది? పీస్ అండ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ డెవలప్మెంట్ అంటే శాంతి మరియు అభివృద్ధికి ఇది కొత్త యుగంలో మనం భావించవచ్చు. 17 వర్కర్స్ కిల్డ్ యాజ్ ఫైర్ బ్రేక్స్ అవుట్ ఆఫ్టర్ రియాక్టర్ బ్లాస్ట్ ఎట్ ఏపీ ఫార్మా ప్లాంట్ కదా. ఇది నిన్న జరిగింది. ఈ కంపెనీ పేరు ఇక్కడ ఇచ్చారు కదా. ఓకే, ఫైన్ 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 ఎసెన్షియా. సో అందులో 17 వర్కర్స్ కిల్డ్. ఇక్కడ తప్పుగా భావించకండి, 17 వర్కర్స్ చంపారని కాదు, 17 వర్కర్స్ వర్ కిల్డ్. మీకు చెప్పుకున్నాం చాలాసార్లు. ఇది ప్యాసివ్ వాయిస్ ఇచ్చేటప్పుడు బీ ఫామ్ ఇవ్వరు. సో 17 వర్కర్స్ వర్ కిల్డ్ అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే. యాజ్ ఫైర్ బ్రేక్స్ అవుట్. బ్రేక్స్ అవుట్ అంటే ఆ అగ్ని ప్రమాదం జరగడాన్ని బ్రేక్అవుట్ అంటారు. అలాగా ఆ ఫైర్ అలాగా బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది పాస్ట్ టెన్స్లో బ్రోక్అవుట్ అంటారు. బ్రోక్అవుట్. సో అట్లీస్ట్ 17 వర్కర్స్ వర్ కిల్డ్. ఇక్కడ చూడండి, 17 వర్కర్స్ కిల్డ్, ఇక్కడ వర్ కిల్డ్. అంటే హెడ్లైన్స్లో బీ ఫామ్ ఇవ్వరు, లోపల క్లియర్గా ఇస్తారు. కాబట్టి న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కొంచెం గమనించాలి. అండ్ 20 సస్టైన్డ్ బర్న్స్. ఒక 20 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇన్ ఫైర్ దట్ బ్రోక్ అవుట్. ప్రెజెంట్ టెన్స్లో ఇస్తారు హెడ్లైన్, ఇక్కడ బ్రేక్స్ అవుట్, లోపల పాస్ట్ టెన్స్ ఇస్తారు బ్రోక్అవుట్. కాబట్టి 2 విషయాలు గమనించండి. ఒకటి, ప్యాసివ్ వాయిస్లో ఇస్తే కనుక బీ ఫామ్ ఇవ్వరు. సింపుల్ పాస్ట్ అయితే హెడ్లైన్లో ప్రెజెంట్ టెన్స్లో ఇస్తారు. అంటే జరిగిన విషయం సింపుల్ పాస్ట్ అయిపోయింది కదా, కానీ దీని హెడ్లైన్ మాత్రం ప్రజెంట్లో ఇస్తారు. అదే ఇక్కడ చూసాం, బ్రేక్స్ అవుట్ అన్నారు, ఇది ఇక్కడ బ్రోక్అవుట్. అలాగే 17 కిల్డ్ వర్ కిల్డ్. ఓకే. ఇన్ ది రియాక్టర్ టు బ్లాస్ట్ ఇన్ ఎ ప్లాంట్ దట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ అచ్యుతాపురం ఇన్ అనకాపల్లి రీజియన్. అక్కడ జరిగిన యాక్సిడెంట్లో ఇలా 17 మంది చనిపోయారు, ఒక 20 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇలాంటి జరిగినప్పుడు ఎక్కువగా ఇప్పుడున్న మంత్రులు, ఇంతకుముందు వెళ్ళిపోయిన సీఎం అందరూ కూడా వాళ్ళ సంతాపాన్ని వెలుగుస్తారు. అటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. సో ఐటీ మినిస్టర్ ఎక్స్ప్రెసెస్ గ్రీఫ్. వాళ్ళు తమ సంతాపాన్ని, గ్రీఫ్ అంటే దుఃఖము, బాధ, వెలుగుచ్చారు. ఓకే. ఎక్స్ప్రెస్ అంటే వెలుగుచ్చడం. సో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ expressed grief over the incident and assured complete support to the family members of the victims. Okay, see here. So Nara Lokesh expressed grief over the incident and assured complete support to the family members of the victims. అంటే విక్టిమ్స్ అంటే బాధితులు. ఆ బాధితుల కుటుంబానికి పూర్తి సహకారం మేము ఇస్తాము అని ఆయన తన బాధని వ్యక్తపరుస్తూ ఇలా చెప్పారు. ఇంకొక నెక్స్ట్ ఎవరు? ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్డ్ షాక్ అండ్ గ్రీఫ్. అంటే తన షాక్, దిగ్భ్రాంతికి గురవుతూ తన గ్రీఫ్, తన సంతాపాన్ని, దుఃఖాన్ని వెలువరుస్తూ ఓవర్ ది ఇన్సిడెంట్ ప్రకటించారు. ఎక్స్టెండింగ్ హిస్ కండోలెన్సెస్ టు ద బెరీడ్ ఫ్యామిలీస్. ఇది ఎక్కువ వాడతారండి, బెరీడ్ ఫ్యామిలీస్. బెరీడ్ ఫ్యామిలీస్ అంటే ఆపన్న కుటుంబాలు, ఎవరైతే కనుక ఆపదలు, ప్రమాదాలు కోల్పోయారో ఆ కుటుంబాలని బెరీడ్ ఫ్యామిలీస్ అని పిలుస్తారు అన్నమాట. బెరీడ్ ఫ్యామిలీస్. ఓకే. ఎక్స్టెండింగ్ హిస్ కండోలెన్సెస్. కండోలెన్స్ అంటే సంతాపం. తన సంతాపాన్ని చెప్తూ
టు ద bereaved families, the వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్ urged అంటే విన్నవించు కోరుతున్నారు ఏమని, urged the government to ensure that the injured received the best possible medical treatment. వాళ్ళకి సాధ్యమైనంత మంచి వసతులు, ఫెసిలిటీస్, ఈ మెడికల్ పరంగా కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వమని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇలాగా కొంచెం రెగ్యులర్గా జరిగే వార్తలు కూడా వింటూ అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ అర్థమైతే 2-3 సార్లు చూస్తూ సింతే కదా రోజు అలవాటు అయిపోతుంటుంది అంతా కూడా. క్లియర్? ఫైన్. అంటే ఏదన్నా ఒకటి ప్రమాదం జరిగినా ఇలాంటి డైలాగ్స్ మనం చూస్తుంటాం అనమాట. ఎలాగ కండోలెన్సెస్ అని, ఎక్స్ప్రెసెస్ గ్రీఫ్ అని, ఓకే, బీరీవ్డ్ ఫ్యామిలీస్ అని, విక్టిమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అని, అంటే ఇది అలవాటు చూడంగానే నెక్స్ట్ నుంచి పట్టేస్తారు మీరే. నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ ఈ కామర్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే ఈ కామర్స్ రోజు చాలా బాగా వృద్ధి చెందుతుంది, కానీ అది మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ కాదబ్బా, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నారు గోయల్ అనమాట. ఇక్కడ ఈయనెవరు? యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ అనమాట. ఇక్కడ ఇతను ఏమంటారు, కామర్స్ అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి గారు ఏమంటారంటే, ఈ కామర్స్ డెవలప్ అవడం అనేది మనం చాలా గొప్పగా గుడ్ అనుకుంటున్నాం, అలా కాదు, అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు చూస్తున్నారు, ఇంకో సైడ్ వేరేగా ఉంటుంది కదా అని చెప్తున్నారు అతను. ఏంటది? మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇది ఆందోళనకు గురి చేసే అంశం అని చెప్తున్నారు ఇక్కడ. ఆందోళనకు గురి చేసే అంశం ఇది. యూనియన్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ on Wednesday hit out at predatory pricing policies of e-commerce players such as Amazon, signaling that the sharp growth of online retail could cause a huge social disruption. ఇది చాలా ఆర్థిక, సాంఘిక పరంగా అనేక రకాల డిస్ట్రప్షన్, అంటే ఒక రకమైనటువంటి అలజడికి గురి చేస్తుంటుంది అంతా కూడాను, అంతరాలకు అంతా కూడాను. ఎలాగంటే బై ఈటింగ్ ఇంటూ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ 100 million స్మాల్ స్టోర్స్. అంటే ఈ అమెజాన్, స్నాప్డీల్, సంథింగ్ ఇలాంటివి ఏవైతున్నవి ఒక 100 million స్మాల్ స్టోర్స్ని అది అన్యాయం చేస్తూ అంతమంది ఆరిపోతున్నారు అంతా కూడాను. అంటే చిన్న స్టోర్స్ని ఎవరు కొనరు కదా, అందరూ కూడా మొబైల్ తీయడం, అమెజాన్ పెట్టడం కదా. దానివల్ల చాలామంది దెబ్బతింటున్నారు. 100 million స్మాల్ స్టోర్స్ క్రియేట్ జాబ్స్ అక్రాస్ ఇండియా. వాళ్ళ ఇది పట్టుకొడుతుంది అని చెప్తూ, సోషల్ డిస్ట్రప్షన్ బై ఈటింగ్ ఇన్ టు ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ 100 million స్మాల్ స్టోర్స్ దట్ క్రియేట్ జాబ్స్ అక్రాస్ ఇండియా. ఆల్దో ఈ కామర్స్ ఈజ్ హియర్ టు సే, హీ సెడ్ ఆర్డర్లీ సిటిజన్ సెంట్రిక్. ఇది సిటిజన్ సెంట్రిక్ అందరికి ఉపయోగపడేది అనుకున్నా కూడా ఐ డోంట్ సీ ఇట్, నేను అలా చూడండి, నేను ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ కాదు, ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని ఆయన కామెంట్ చేస్తున్నారు అనమాట అంతా కూడా. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ హీ సెడ్. సో మీరు కూడా ఒకసారి గమనించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి ఫామ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ కామర్స్ డెవలప్ అవడం, అమెజాన్, స్నాప్డీల్ లాంటివన్నీ కూడా విస్తృతంగా వెళ్ళడం అనేది ఇండియాకి మ్యాటర్ ఆఫ్ ప్రైడా, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్? మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అంటే కానీ గౌరవపడాలి, వా సూపర్ అన్నట్టు. మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే అరే 100 million స్మాల్ స్టోర్స్ అని దెబ్బతింటనే ఇది కొంచెం నెగిటివ్ కదా అని థింక్ చేయడం అక్కడ. అటా ఇటా ఒకసారి మీరు కూడా మీ కామెంట్ చెప్పండి. నెక్స్ట్ వన్, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే ఆందోళన కలిగించే విషయం అన్నంత కూడాను, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. నెక్స్ట్ వన్, రో ఓవర్ సెంటర్స్ షేర్ ఇన్ చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్. రో అంటే వివాదం, అంటే ఈ సెంట్రల్ మెట్రో ప్రాజెక్ట్లో సెంటర్ షేర్ అనేది, కేంద్ర ప్రభుత్వం కూడా షేర్ అనేది అందులో ఉండడం అనేది ఒక వివాదానికి దారితీస్తుంది. phase 2 ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇన్ ద సిటీ. అంటే phase 2 కట్టాల్సి ఉంటుంది అనుకుంటాను, అది నీడ్ ఆఫ్ ద అవర్. ప్రస్తుతం తక్షణంగా phase 2 కూడా కావాల్సి ఉంటుంది, phase 1 సరిపోవట్లేదు, phase 2 కావాలి అని. ఇక్కడ నీడ్ ఆఫ్ ద అవర్ అనేది చాలా మంచి స్టేట్మెంట్. నీడ్ ఆఫ్ ద అవర్, నీడ్ ఆఫ్ ద అవర్ అంటే కనుక తక్షణ అవసరం, అర్జెంటుగా కావాల్సిన విషయాన్ని తక్షణ అవసరాన్ని నీడ్ ఆఫ్ ద అవర్ అని పిలుస్తాం. నీడ్ ఆఫ్ ద అవర్. సి, ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అమంగ్ ద పీపుల్. అంటే పర్యావరణ సమస్యలు ఎలా ఉన్నాయి దానిపైన ప్రజలకు పూర్తి అవగాహన కలిగించడమే ప్రస్తుత కర్తవ్యం. అది లేకపోవడం వల్లే ఈ కొండలు గుట్టలు ఉన్న ఏరియాస్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేయాలి, నీళ్ళ కోసం బోర్లు వేసేయాలి. ఇంత చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంత వాన వచ్చినా ఏదన్నా కాస్త తుప్పరు పడినా కూడా ఆ బౌర్డర్స్ దిగి అలా వచ్చేస్తాయి అంతా కూడా. కేరళ అంతా ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. అంటే ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్ళాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ తోవేసుకుంటూ గుంటలు పెట్టేసుకుంటూ పోతే కనుక అదే వస్తుందని చెప్పడం. సో ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అమంగ్ ద పీపుల్ కలిగించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక తక్షణ అవసరం అంటే కనుక నీడ్ ఆఫ్ ద అవర్ అనే పదంతో వాడుతుంటారు. Clear friends? With this, would like to close today's video. Meet again tomorrow. Till then, bye-bye. Thank you. Bye-bye.